నేను బయటికి వచ్చిన తర్వాత మా అమ్మని కలిసిన. అసలు ఫస్ట్ నేను వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత డైరెక్ట్ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిన. చాలామంది మా మా ఇంటరాక్ట్ ఎలా లైక్ మా మమ్మీని ఇన్ని రోజుల తర్వాత చూస్తున్నా, ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఏంటి అని వీడియో అవన్నీ వీడియో తీసి పోస్ట్ చేయడం అవన్నీ చేయొచ్చు, కానీ నా ఎమోషన్ని నేను బయట చూపించలేను. బికాజ్ అది నా ఎమోషన్ ఏదున్నా ఏమున్నా అది మా అమ్మకు మాత్రమే సొంతం. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నాను అంటే, ప్లీజ్ అర్థం చేసుకుంటారని చెప్పేసి మళ్ళొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను అక్కడ ఎంటర్టైన్మెంట్ ఎంతవరకు చేసినానో చేయలేదో తెలీదు, బట్ ఫ్యూచర్లో మాత్రం ముందు సినిమాలలో కనిపించబోతున్నా. థ్యాంక్ యూ, లిటరలీ థ్యాంక్ యూ. చాలా పెద్ద సంస్థల నుంచి కాల్స్ వచ్చాయి. రాము రాథోడ్ గారు మీరు ఏం చేశారో అదంతా పక్కకు పెట్టండి, బట్ మీరు చాలా జెన్యున్గా ఉన్నారు. మీ యాటిట్యూడ్ కానివ్వండి, లిటరల్లీ అంటే లైక్ చాలామంది ఒక ఆన్ కెమెరాలో అలా ఉంటారు, కానీ మీరు లిటరల్లీ ఒక ఊర్లో ఒక పిల్లగాడు ఎట్లుంటారు, ఊర్లో అబ్బాయి ఎట్లుంటారు, తమ్ముడు ఎట్లుంటారు, అన్న ఎట్లుంటాడు, మా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో ఆ చిలిపి చేస్తూ లిటరల్లీ అలాగే ఉన్నారు మీరు. మాకు చాలా బాగా నచ్చింది అది అని చెప్పేసి చాలామంది పెద్ద మహానుభావులు నాకు కాల్స్ చేసి తర్వాత వాళ్ళు పిలిపించుకొని మాట్లాడడము అండ్ ఆఫర్లు ఇవ్వడం మూవీస్లలో. అండ్ రీసెంట్గా ఒక 4 మూవీస్కి సాంగ్స్ పాడాను, అవి రాబోతుంది. సో నెక్స్ట్ మీకు థియేటర్లో గెస్ట్ అపీరెన్స్లో నేను పెద్ద మూవీకి నేను ఒక గెస్ట్కి వెళ్ళాను. సో అదైతే చాలా సంతోషము, చాలా పెద్ద బ్యానర్ అది. సో రాబోతుంది. సో మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకు కావాల్సిందే, ఎందుకంటే మీరు లేనిది నేను లేను. ఒకప్పుడు సొమ్మసిల్లిపోతున్నాం అనే సాంగ్ వచ్చిన తర్వాత ఇలాగే చాలామంది ఇంటర్వ్యూలు చేశారు. ఎలా సార్ మీకు ఆ సాంగ్ ఎలా తట్టింది అది ఇది అని చెప్పేసి క్వశ్చన్స్ చేసి నా యొక్క ఉనికిని ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయడం తెలిపారు. సో దానికి చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే అది చాలా వైరల్ అయింది. సో దాని తర్వాత రాము రాథోడ్ ఎవరో బయటికి వచ్చిన, దాని తర్వాత ఫోక్ ట్రెండింగ్ నడుస్తుంది కంప్లీట్గా, ఫోక్ ఫ్లో నడుస్తుంది. ఆ టైంలో బ్రదర్ అనొద్దు, ఇంకా లైక్ మా 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 అమ్మకి పెద్ద కొడుకిన వల్లి గారు రాను బొంబాయికి రాను సాంగ్ నేను ఒక 4-5 సాంగ్స్ వినిపించినప్పుడు మా సాంగ్ ప్రొడ్యూసరు రాను బొంబాయికి రాను సాంగ్ విని లిటరలీ బ్రో ఇది సాంగ్ ఇది చేస్తున్నాం మనం, ఇది ఆయన హోప్ ఇచ్చిండు 100 మిలియన్ కొడతామని చెప్పిండు. ఫస్ట్ ఆ సాంగ్ నేను నార్మల్గా పాడి వినిపిస్తే నేను చెప్పడం కంటే ఆయన చెప్పడం బెటర్ కదా. అసలు ఏం జరిగిందో రాను బొంబాయి రాను సాంగ్ ఎలా పుట్టిందనే దాని గురించి చాలా, అంటే దీనికి ముందు ఇంకో సాంగ్ చేద్దాం అనుకున్నాం. ఒక జర్నీ నడుస్తుంది. ఒకరోజు ఇలాగే మామూలు క్యాజువల్గా టీ తాగుతూ ఇద్దరం ఒకరోజు మాట్లాడుకుంటున్నాం మామూలుగా. అప్పుడే నాకు ఈ పాట వినిపించింది, ఒక 2 లైన్లే. ఇంకా అప్పుడు ఈ రాను బొంబాయి రాను లైన్ కూడా వినిపించలేదు. అద్దాల మేడలు ఉన్నాయి, మేడల్లో చీరలు ఉన్నాయి, చీరల్లో రైకలు ఉన్నాయి, ఒక 4 లైన్లు మాత్రం వినిపించిండు. అప్పుడే అనిపించింది గట్ ఫీలింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది సాంగ్ వచ్చేసి. ఖచ్చితంగా ఒక మంచి హిట్ అయితే కొట్టబోతున్నాం అని అనుకున్నాం. అట్లనే చాలా జెన్యున్గా హార్డ్ వర్క్ చేసాం. ఇప్పుడు ఎట్లాగైతే రాము బిగ్ బాస్ హౌస్లో ఎంత జెన్యున్గా ఆడాడో మీ అందరూ చూశారు కదా, సేమ్ అదే జెన్యునిటీగా సాంగ్ కూడా చాలా బాగా వర్క్ చేశాడు. మా కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ గారు కానీ, మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు కానీ, మా డిఓపి హరీష్ పట్లే కానీ, ప్రతి ఒక్కరు ఆ సాంగ్ సంబంధించిన ప్రతి టీం అందరూ మాది అనుకొని చాలా గట్టిగా పనిచేశారు. సో ప్రభా గారు కావచ్చు, సింగర్ ప్రభా గారు, లిఖిత కావచ్చు, హీరోయిన్ లిఖిత గారు కావచ్చు, టోటల్ టీమ్ కి మా పోస్టర్ డిజైనర్ సాగర్ కూడా చాలా అసలు ఒక సినిమా రేంజ్ పోస్టర్లు కూడా ఇచ్చాడు మాకు, పాట పోస్టర్ లాగా కాకుండా. సో ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ మేము జీవితాంతం రుణపడి ఉంటాం. ఒక కింది స్థాయి నుంచి ఒక కళాకారుణ్ణి ఒక సాంగ్తో ఇంత పెద్దది చేసిన ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ రాము తరపున, నా తరపున, మా టీం అందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనాలండి అందరికీ. సో మేము చెప్పాలనుకున్నది చెప్పినాం. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే సూపర్. నేనైతే చూస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఉన్నా. లైక్ లిటరలీ దాన్ని ఏమంటారు, ఆనంద బాష్పాలు అంటారు కదా, అది హ్యాపీ టీయర్స్. ఇంకా లైక్
ఇంకా అదైతే నాకు డైలీ నేను నా వీడియోస్ నావి అవన్నీ వెళ్తున్నప్పుడు మీరు ఇచ్చే రెస్పాన్స్ అవన్నీ చూసి లిటరలీ నేను అది నాకు లిటరల్ వస్తుంటుంది.